సీట్ ఈసారి ఎవరికి దక్కే అవకాశం ఉంది? ఆదాల ప్రభాకర్ రెడ్డికి అయితే దక్కే అవకాశం లేదని చాలా స్పష్టంగా సంకేతాలు వచ్చినట్టుగా అర్థమవుతుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వెంకట్, అయితే ప్రధానంగా చెప్పుకోవాలి, వైసీపీకి కడప తర్వాత కంచుకోటగా నెల్లూరు జిల్లాను పిలుచుకుంటారు. ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే మీరు చెప్పినట్టుగా ఈసారి ఎంపీకి సంబంధించి ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డి అయితే కొనసాగుతున్నారు. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డిని 2024 ఎన్నికల్లో నెల్లూరు రూరల్లో ఎవరైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వైసీపీకి ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈసారి పోటీ చేస్తారని ప్రచారం కూడా విస్తృతంగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈసారి నెల్లూరు ఎంపీకి బరిలోకి దిగబోతున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల సన్నాహక ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఏదైతే వేమిరెడ్డి డిమాండ్ నేపథ్యంలో ఆయన 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్రమంలో 7 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లని వాళ్ళు గెలిచే అవకాశం లేదు, వాళ్ళ బదులు వేరే క్యాండిడేట్లను నిలబెట్టాలని చెప్పి ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద పలుసార్లు కూడా అనేక సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. అధిష్టానం దృష్టికి కూడా అనేక మార్లు తీసుకెళ్లారు. జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే నెల్లూరు రూరల్ ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో కలిసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అటు సీఎం జగన్మోహన్ రెడ్డితో అదేవిధంగా అధిష్టానంతో కూడా చర్చోపచర్చలు జరిపిన అనంతరం తాజాగా నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ని పక్కన పెట్టాలి, ఈ సీట్ని వేరే ఒకరికి కేటాయించాలనే డిమాండ్ని కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెట్టారనేది ఇక్కడ వస్తున్నటువంటి పొలిటికల్ చర్చ. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ని కూడా నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపించేందుకు అన్ని రకాల రంగాలు కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. అటువైపు ఎమ్మెల్యే అనిల్ సైతం ఇప్పటికే తన ముఖ్య అనుచరులు, నేతలు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకొని నరసరావుపేటకి తాను వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను, ఇక్కడ ఎవరిని ముందుకు తీసుకెళ్లాలి, ఎవరికి ప్రతిపాదన చేయాలనే అంశంలో ఇప్పటికే ఎవరైతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇటు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేరునైతే ఈయన ప్రపోజ్ చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం తన సత్యమైనటువంటి ఎవరైతే ఇటు టీటీడీలో మెంబర్గా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని నెల్లూరు సిటీ అభ్యర్థిగా నిలిపేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ దశలో ఎవరికి టికెట్ వరిస్తుంది అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్గా అయితే మారింది. మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే నెల్లూరు పార్లమెంట్ వరకు తీసుకుంటే నెల్లూరు సిటీ, అదేవిధంగా కావలి, ఇటు ఉదయగిరి, ఈ 3 సీట్లు కూడా గెలిచే అవకాశం లేదు. ఇక్కడ పూర్తిగా కూడా అభ్యర్థుల్ని మార్చాలనే ఒక డిమాండ్ అయితే ఇటు మురళీకృష్ణ నాకు వచ్చిన ఏంటంటే నెల్లూరు ఎంపీ సీట్ ఎవరికి ఇస్తారనేది వాళ్ళ పార్టీ విచక్షణ, అధినేత నిర్ణయం తీసుకుంటారు. ఓకే, కానీ గెలుపు అవకాశాలు ఎలా ఒకసారి మనం పరిశీలించినట్లయితే నెల్లూరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ చాలా ఇంపాక్ట్ ఉన్న నేత. ఆయన 2 సార్లు గెలవడం జరిగింది. ఆయన ఇంపాక్ట్ అక్కడ ఆ స్థానంలో చూపిస్తాడు. అట్లా ఉదయగిరి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా భారీ మేరట్తో గెలిచాడు. వెంకటగిరిలో ఆనం రామనారాయణ రెడ్డి కూడా చాలా మంచి మేరట్తో గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నెల్లూరు సిటీలో ఎవరైతే మీరు చెప్పారు అనిల్ కుమార్ యాదవ్ నర్సాపేటని పంపించాలని ఇప్పటికే అధిష్టానం నిర్ణయించుకుంది. ఆయన చాలా స్వల్ప ఓట్లతోనే గెలవాల్సి వచ్చింది నెల్లూరు సిటీలో. ఈ కీలక క్యాండిడేట్లు అంతా కూడా పార్టీని వీడి టీడీపీకి పర్టికులర్గా ఆనం కానీ, లేదంటే కోటంరెడ్డి కానీ, లేదంటే మేకపాటి కానీ, వీళ్ళు ముగ్గురు కూడా టీడీపీకి వెళ్ళిన సందర్భంలో అసలు నెల్లూరు ఎంపీ సీటు గెలిచే అవకాశం ఉంటుందంటారా? ఎటువంటి రాజకీయ పరిస్థితులు అక్కడ చోటు చేసుకునే అవకాశం ఉందంటారు? అదే వెంకట, ఏదైతే ప్రధానంగా తీసుకుంటే నెల్లూరు జిల్లా అంటేనే వైసీపీ కంచుకోట అని మనం ఇందాకే చెప్పుకున్నాం. అందులో భాగంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే గడిచినటువంటి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైంది కూడా వైసీపీ నుంచే 2 సార్లు కూడా. ఏదైతే తాజాగా వైసీపీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అతను ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనే విషయంతో బయటికి రావడం, దీంతోపాటు ఎమ్మెల్సీ ఓటింగ్లో క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారనే నెపంతో ఇటు ఆనం రామనారాయణ రెడ్డి, ఇటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని కూడా పార్టీ సస్పెన్షన్ చేసిన తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా టీడీపీ గూటికైతే ఆల్మోస్ట్ చేరిపోయారు. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఇటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సభలు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాల్లో కావచ్చు పూర్తి యాక్టివ్గా మారారు. ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఈసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. ఉదయగిరిలో మాత్రం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఇటు ప్రత్యక్ష రాజకీయాల ద్వారా పోటీ చేసే అవకాశం మాత్రం ప్రస్తుతం అయితే కనిపించట్లేదు. అయితే ఈ ఇంపాక్ట్ అయితే ఆయన ఉదయగిరిలో చూపించే అవకాశం ఉంది. ఆయన సతీమణి శాంతి
ద్వారా అదేవిధంగా ఇతరత నేతల ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఇటు ఉదయగిరిలో ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అటు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని ఈసారి ఆత్మకూరు అభ్యర్థిగా బరిలో దింపేందుకు చంద్రబాబు ఇప్పటికే పూర్తి స్థాయి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆత్మకూరుకి సంబంధించినటువంటి అంశంలో ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం కొంత వెనకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే వెంకటగిరి నియోజకవర్గం నుంచి కూడా ఆయన పోటీ చేసేందుకు మరొకసారి సంకేతాలు అయితే అధిష్టానానికి ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇటు ఈ 3 నియోజకవర్గాలు, ఇటు నెల్లూరు రూరల్ కావచ్చు, అటు ఏదైతే ఆత్మకూరు కావచ్చు, అటు ఉదయగిరి కావచ్చు, వీటిలో మాత్రం పూర్తి స్థాయి ఇంపాక్ట్ అయితే తెలుగుదేశం వైపు మాత్రమే పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కావలి తీసుకుంటే కావలిలో కూడా పరిస్థితులు పూర్తిగా ఆపోజిట్లో ఉన్నాయి. ఎవరైతే ప్రస్తుతం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారో, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పైన పూర్తి స్థాయి యాంటీ వాతావరణం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఆయనకి టికెట్ కూడా ఇవ్వద్దు అనే వైసీపీకి సంబంధించినటువంటి నేతలే అధిష్టానానికి కూడా చెప్పే సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత కూడా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అంశం. మరోవైపు కందుకూరు నియోజకవర్గంలో ఇప్పటికే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి ఎవరైతే మహిదర్ రెడ్డి ఉన్నారో, మహిదర్ రెడ్డికి వైసీపీ అధిష్టానానికి కూడా కొంత ఇబ్బందికర వాతావరణం అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలో అనేక నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఎక్కువ అవకాశాలు మాత్రం ఈసారి పుష్కలంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ గెలుపు మాత్రం కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. అయితే దీని మీద ప్రస్తుతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తే భారీ స్థాయిలో అటు పారిశ్రామికంగా భారీగా అభివృద్ధి చెంది, మరోవైపు పుష్కలంగా కూడా ఓటింగ్లో ముందుకు తీసుకెళ్లగలటువంటి వ్యక్తి కావడంతో కొంత ఆశలు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పెట్టుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని చెప్పినప్పటికీ కూడా బలవంతంగానే ఎంపీ బరిలోకి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని దింపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అయితే ఇంతవరకు ఎవరిని కూడా ప్రకటించలేదు, ఆ మేరకు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఇందాక మనం చర్చించుకున్నట్లుగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా నిలబెడతారనే ప్రచారం అయితే జిల్లాలో వేగంగా జరుగుతోంది. అటు ఆయన కుమారుడు ఎవరైతే మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడికి కావాలి టికెట్, మురళీకృష్ణ లైవ్ లోనే కొనసాగుతుంది, డిబేట్ కొనసాగిద్దాం. మరిన్ని అప్డేట్స్ మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు వచ్చిన ది గ్రేట్ డిబేట్